కారణం ఏంటి అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. చాలా వరకు కూడా మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్సీ మాట్లాడినప్పుడు పూర్తి స్థాయిలో రెడ్డి సంఘానికి సంబంధించిన వాళ్ళ ఫిర్యాదులు కానీ దాంతోపాటు అటు తీన్మార్ మల్లన్న వర్గానికి సంబంధించిన ఫిర్యాదులు కానీ వెళ్ళడం మనం చూస్తాం. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డది ఓసీయా, లేకపోతే ఓసీలు అడ్డుపడితేనే బీసీల ఎదుగుదల జరగట్లేదా, లేకపోతే బీసీ వర్గీకరణ బీసీ డిక్లరేషన్కు సంబంధించి బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతున్నది 29% కాస్త 42% చేస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, అవునా కాదా? వాళ్ళు ఎన్నికల ముందు చెప్పిన మాట ఏంటి, ఈ రోజు చెప్తున్న మాట ఏంటి? ఎందుకు బీసీల మీద పడుతున్నారు? ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది కదా, రాజ్యాంగం అందరూ సమానమే అంటది కదా, ఏ కులానికి ఏ మతానికి ఎవరిని కూడా తక్కువ ఎక్కువ చూడకుండా అందరినీ సమానంగానే చూడమని చెప్తుంది కదా, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తుంది కదా. మరి బీసీలకు అడ్డుపడ్డది ఎక్కడ? మీకు ఉదాహరణకు ఒక నియోజకవర్గాన్ని చెప్తా. ఒక ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి ఇక్కడ పోటీ చేయడానికి ఏ కులం ఏ మతం అవసరం లేదు. అక్కడ ఓసీలు నిలబడచ్చు, ఎస్సీలు నిలబడచ్చు, ఎస్టీలు నిలబడచ్చు, బీసీలు నిలబడచ్చు, మైనార్టీలు నిలబడచ్చు. అక్కడ ప్రజాబలం కనుక ఖచ్చితంగా ఉంటే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందించుకునేందుకు వాళ్ళ వర్గానికి సంబంధించి సాయశక్తుల కృషి చేస్తారు, ఆటోమేటిక్గా ఓట్లు పడతాయి, వాళ్ళ అసెంబ్లీకి రావచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంది అంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా తమ గుప్పిట్లోకి ఆధీనంలోకి తీసుకురావడానికి ఒక మాఫియా ఆల్రెడీ ప్రారంభించిలో, ఆ మాఫియా ఆల్రెడీ నడుస్తున్నది. మాఫియా చేతిలోకి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకునే ప్రయత్నంలో జరిగితే దాన్ని ఎక్కడికక్కడి కత్తిరితే ఇగో ఈ నినాదం బయటకు వచ్చింది. ఇక్కడ ఓసీలు బీసీల మీద, బీసీలు ఓసీల మీద ఎప్పుడు బల్లే. ఎప్పుడైనా చూడండి ఇక్కడ ఎస్సీ వర్సెస్ ఓసీ, ఎస్టీ వర్సెస్ ఓసీ, లేకపోతే మైనార్టీలు వర్సెస్ ఓసీ, బీసీలు వర్సెస్ ఓసీ అంటే పూర్తి స్థాయిలో అగ్రవర్ణ పేదలు కూడా ఉంటారు కదా, రెడ్లలో అగ్రవర్ణ పేదలు కూడా ఉంటారు కదా, చాలా వరకు కూడా చూడొచ్చు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఏది బీసీ వాళ్ళు తక్కువనో ఓసీ వాళ్ళు ఎక్కువనో, మళ్ళీ ఓసీ వాళ్ళు తక్కువ బీసీ వాళ్ళు ఎక్కువ అనేది నేను చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? ఈ టార్గెట్ వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? మీరు ఈ తెలంగాణలో నిజాం ప్రభు మీద పోరాటం చేసిన వ్యక్తులను చూడండి, దాంట్లో ఎంతమంది రెడ్లు ఉన్నారు? తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా జరిగింది? ఆర్థికంగా అన్ని రకాలుగా ఏంది ఈ ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది ఎవరు? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి. నేనేమంటానంటే ఇక్కడ ఓసీలు అని బీసీలని ఈ పంచాయతీ ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ఒక్కసారి మనం చదువుకున్న వ్యక్తులుగా ఆలోచిద్దాం. ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలు అన్ని కులాలు కూడా సమానత్వం అని కూడా చెప్పిన పరిస్థితి మీరందరూ కూడా చూస్తారు. అలాంటప్పుడు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఈ తెలంగాణలో ఎందుకు జరుగుతున్నది అంటే కేవలం వాళ్ళ రాజకీయ ఎజెండా, రాజకీయ అవసరాలు ఇతరత్ర కూడా జరుగుతాయి. ఇప్పుడే ఎందుకు బీసీకి సంబంధించి స్థానిక సంస్థలు రాబోతున్నాయి, దానికి సంబంధించి కులగణన సర్వే చేపట్టామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దాంట్లో కులగణనలో తప్పుల తడకగా ఉంది అని విపక్షాలు ఆరోపించినాయి. ప్రభుత్వానికి సంబంధించి మళ్ళీ వాళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. దాంతోపాటు వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు అనేది కూడా మనం చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితులలో ఓసీలు బీసీలు ఓసీల మధ్య పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఒక వార్త చదివేటప్పుడు దాని కింద ఏంది అంటే వందలాదిగా కామెంట్లు అనేది నెగిటివ్గా వస్తాయి, పాజిటివ్గా వస్తాయి. ఆ కామెంట్లను పట్టుకొని మనం మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు నేను ఒకసారి ఒక కామెంట్ పట్టుకొని మనం మాట్లాడితేనే కదా పూర్తి స్థాయిలో మన మీద ఏంది కేసులు ఎఫ్ఐఆర్లు నమోదైంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఓసీలు వర్సెస్ బీసీలుగా ఎందుకు పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా తయారు చేస్తున్నారు అంటే కొంతమంది రాజకీయంగా లబ్ధి చేకూరలేదు కాబట్టి, వాళ్ళు అనుకున్న లక్ష్యాలు ముద్దాడలే కాబట్టి కేవలం ఈ పంచాయతీ మొదలైందా? మీరు బీసీలకు సంబంధించిన ఉద్యమాన్ని చాలా వరకు చూడండి. ఇక్కడ నేను ఎవరిని కించపరచట్లేదు. బీసీలకు సంబంధించిన ఆర్ కృష్ణయ్య కానీ లేకపోతే ఇతరత్ర నేతలందరినీ చూడండి, వాళ్ళు పోయేమో పార్లమెంట్లో కూర్చుంటారు, బీసీ ఉద్యమం ఏమో ఇక్కడనే ఉంటుంది. మళ్ళీ అవసరం వచ్చినప్పుడేమో బీసీ ఉద్యమాలు మొదలు పెడతారు. అంటే బీసీలకు నిజంగా న్యాయం చేయడం కోసం జరుగుతున్నదా, లేకపోతే అక్కడ అదొక ముసుగు వేసుకొని జరుగుతున్నదా అని ఆలోచించుని. నేనేమంటున్నానంటే ఈ బీసీ ఓసీ అని కాదు, బీసీలకు అందరం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. బీసీలకు సంబంధించిన ఖచ్చితంగా కూడా బీసీల డిక్లరేషన్ ఏదైతే ఉందో 42% అమలు చేయాల్సిందే, అది ఖచ్చితంగా బాజాప్తుగా అడగాల్సిందే, మనం అడుగుదాం. కానీ బీసీలు ఓసీల మీద, బీసీలు ఎస్సీల మీద, బీసీలు ఎస్టీల మీద, బీసీలు మైనార్టీల మీద, లేకపోతే ఇతరత్ర మీద ఒకల మధ్య ఒకల ఆరోపణలు చేసుకోకుండా సమిష్టిగా కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తే దాని ఫలాలు అందరికీ అందుతాయి కదా.
ఎందుకు నేను ఏమంటానంటే ఈ హెచ్చు తగ్గులు దేనికి ఎవరి లాభాల కోసం అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. మనం చదువుకున్న వ్యక్తులుగా భారత రాజ్యాంగం తెలంగాణలో అమల్లో ఉంది కాబట్టి ఆ రాజ్యాంగంలో ఉన్న విలువలను దానికి కట్టుబడి పూర్తి స్థాయిలో మనం మాట్లాడాలి. బీసీకి సంబంధించిన డిక్లరేషన్, బీసీల రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో దానికోసం పనిచేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ కూడా బాగుపడాలి, ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంతో ఉండాలి, అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు రావాలి, ఇతరత్ర రావాలి. ఓన్లీ ఇక్కడ రెడ్ల మీదనే పడితే మరి రిజర్వేషన్ల విషయంలో ఎవరి మీద పడడం? ఓసీల చదువుకున్న బిడ్డ ఓపెన్ కేటగిరీలో కొట్టుకోవాలి కదా, మరి అవి తీసేద్దాం. సింపుల్ లాజిక్ అండి. బీసీలకు సంబంధించి ఇక్కడ ఎవరు ఏమన్నా ముందుకే వాళ్ళంతటా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మాట్లాడిన మాటలు యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు. మరి ఇక్కడ ఆరుగాలం కష్టపడి చదువుకొని పుస్తకాల పురుగులా మారి ఓపెన్లో ఉద్యోగాలు కొట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా రిజర్వేషన్ కావాలి కదా, మరి అక్కడ కూడా సమానత్వం చేద్దాం. ఆ రిజర్వేషన్లు తీసేయమని చెప్పుర్రి. మరి ఉద్యోగ కల్పనలో రిజర్వేషన్లు తీసేయమని చెప్పుర్రి. ఇవ్వద్దు. మనకేంది అంటే రాజకీయ స్వలాభం, రాజకీయ అవసరాలు మాత్రమే మాట్లాడాలి. తెలంగాణ యువత ఎంత టాలెంట్ ఉండని, రెడ్డి వర్గానికి సంబంధించి యువతలో ఎంత నాణ్యమైన విద్య ఉండని, ఎన్ని రకాలుగా ఉండని, కానీ వాళ్ళు ఓపెన్లో కొట్టుకోవాల్సిందే. అక్కడ రిజర్వేషన్లు వర్తించవు. రాజకీయానికి వచ్చేటాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. మరి అన్ని వర్గాలకు అన్ని రకాలుగా న్యాయం చేయాలని పోరాటం చేయాలి కదా. ఇప్పుడు నిజంగా బీసీల కోసం పాటుపడుతున్నదంటే అన్ని వర్గాలు పాటుపడుతున్నాయి. మా ఏపూరి సోమన్ వచ్చిండు, నేను చెప్తున్నా కదా, మా ఏపూరి సోమన్ వచ్చి అక్కడ పాట పాడే అందరు వచ్చే, వరంగల్ సీనన్ వచ్చే, కళాకారులు వచ్చే, దాంతోపాటు స్టేజీ నేసిన వాళ్ళు, స్టేజీకి సంబంధించి కుర్చీలు మోసిన వారు, లైట్లు మోసిన వాళ్ళు, అక్కడ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు, దాన్ని హైలైట్ కావాలని కష్టపడ్డ వాళ్ళు, అన్ని వర్గాలు ఉన్నాయి కదా. కేవలం కొంతమందే ఇక్కడ రాజ్యాన్ని ఏలుతున్నారా అంటే అది తప్పు ముచ్చట. రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉండదు. 1969లో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అది పూర్తి స్థాయిలో దాదాపుగా 600 మంది విద్యార్థులు అమరులు అయినప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో కనీసం వాళ్ళ ఆనవాళ్ళు కూడా దొరకలే. అప్పుడు తమ యొక్క స్వార్థాల కోసం, రాజకీయాల కోసం అక్కడ ఉద్యమాన్ని తాకట్టు పెడితే ఏ వర్గానికి సంబంధించి ఇక్కడ ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో సంబంధించి, ఓసీలో, మైనార్టీలకు సంబంధం లేకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెడితే అందరూ వచ్చి పోరాటం చేసిల్లు కదా. ఇక్కడ కులాన్ని మతాన్ని చూసిలా, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చూసిలా. అలాగే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చూడుర్రి, ఈ రాష్ట్ర యువత కోసం చూడుర్రి. ఇక కొంతమంది ఏంది అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు. ఏంది అంటే చాలా మంది యూట్యూబ్ ఛానళ్ళు పెడతారు, దాంట్లో భాగంగా పెట్టించుకుంటారు. ఓసీలకు సంబంధించి చాలా రకాలుగా ఆర్థిక మూలాలు ఉంటాయి, లేకపోతే ఇతరత్ర పెట్టించుకుంటారు అనే ఒక వాదన కూడా వినబడుతుంది అక్కడక్కడ. ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉంటే, ప్రశ్నించాలనుకుంటే జర్నలిజంలో అడుగుపెట్టి మీ ప్రశ్నను మీరు తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట ప్రశ్నించవచ్చు. కానీ దాన్ని ఎజెండాగా తీసుకొని పూర్తి స్థాయిలో కూడా జర్నలిజం వేరు, రాజకీయం వేరు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాళ్ళ సమస్యలను ప్రభుత్వం ముందు నివేదించేది జర్నలిజం. రాజకీయం నేరుగా కూడా ప్రత్యక్షంగా కూడా ప్రజల సమస్యలను తీర్చడానికి అధికారాలను ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలందరూ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రజల సమస్యల మీద మాట్లాడి వాటికి నిధులు కేటాయించి వాటి అధికారుల సహకారంతో పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు, వాటితో పాటు అభివృద్ధి పనులు చేసేది రాజకీయం. రాజకీయాన్ని జర్నలిజం ఒకటి అంటే అది శుద్ధ తప్పు. ఇక అట్లా అనుకుంటే మరి రాజకీయ నాయకులు అందరూ జర్నలిస్టులే, జర్నలిస్టులు అందరూ కూడా రాజకీయ నాయకులే. ఇక్కడ కులాలు అంటే పూర్తి స్థాయిలో ఒకరి మీద ఒకరిని బట్టగాల్చి మీదేసే ప్రయత్నం జరుగుతున్నది. తస్మత్ జాగ్రత్త. తెలంగాణలో కుట్ర కోణాలు కూడా జరుగుతున్నాయి, బాజాప్తిగా జరుగుతున్నాయి, బాజాప్తిగా జరగబోతాయి. ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపొచ్చు, ఏమున్నది రేపు పొద్దుగాల మళ్ళీ ఉద్యమాన్ని కూడా సురువు చేయొచ్చు తెలంగాణలో. అది కాదు సమస్య. ప్రతి అంశానికి ఎక్కడైతే ప్రశ్న మొదలైందో దానికి జవాబు అంటే సమస్యకు పరిష్కారాన్ని వెతకాలి. అన్ని వర్గాల సమిష్టి ఏంది అంటే ప్రయోజనాల కోసం, అందరి ప్రయోజనాల కోసం, అందరి భవిష్యత్తు కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డ అంటే ప్రతి పౌరుడు, ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించి వాళ్ళకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేయాలి. అంతేగాని పలానా రెడ్లను తిడదాం, పలానా బీసీలను తిడదాం, పలానా ఎస్సీలను తిడదాం, పలానా ఎస్టీలను తిడదాం, పలానా మైనార్టీలను తిడదాం, లేకపోతే వాన్నందం వీనందం, ఇవన్నీ మనకు వద్దండి. ఇది తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు పోరాటం చేసి 1200 మంది విద్యార్థులు అమరవీరులై 14 సంవత్సరాలుగా నిరాటకంగా పోరాటం చేసిన ఉద్యమకారులు తమ జీవితాన్ని ఏంది త్యాగం చేసి తమ భవిష్యత్తును పక్కన పెట్టి రాష్ట్రం కోసం పోరాటం చేస్తే ఈరోజు పేదరికంలో తినడానికి తిండి లేని పరిస్థితులలో ఉద్యమకారులు ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. కావాలని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రచ్చ మొదలవుతుంది, కావాలని చేస్తున్నారు. నేను చెప్తున్నా కదా, దాని వెనుక ఎవరున్నారు ఏంటిది అనేది కాలం సమాధానం ఖచ్చితంగా చెప్తుంది. ప్రతి దానికి కాలం సమాధానం చెప్తుంది.
ఈరోజు మనం మాట్లాడకపోయినా రేపు పొద్దుగాల కాలం అనేది చాలా స్పష్టంగా కూడా ఏ ఎజెండా వెనక ఏ నినాదం దాగి ఉందో అని ఊరికే అనలేదండి. ప్రతి ఎజెండా వెనక ఒక నినాదం దాగి ఉంటుంది. ఆ నినాదానికి తాత్కారం ఏంటి, అంతిమంగా లక్ష్యం ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఉద్యమాన్ని ఉద్యమంగా చూద్దాం. ఎందుకంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక బ్రతకడానికి కానీ తినడానికి కానీ ఎవరు ఉండలేని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం కూడా ఆలోచించుకోండి. నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు కామెంట్ బాక్స్లో ఒకసారి ఒక అంశాన్ని పెట్టండి. ఏంటి అంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో వల్ల ఏంది ఓసీల వల్ల బీసీలకు జరిగిన నష్టం ఏంది, బీసీల వల్ల ఓసీలకు జరిగిన లాభం ఏంటి, ఈ రెండింటిని కూడా పూర్తి స్థాయిలో కూడా కామెంట్ బాక్స్లో పెట్టుర్రు ఒకసారి. ఇక్కడ ఏంది అంటే బీసీల వల్ల ఓసీలకు జరిగిన లాభం ఏంటి, లేదా ఓసీల వల్ల బీసీలకు జరిగిన నష్టం ఏంటి అనేది ఇక్కడ కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి. ఖచ్చితంగా వాట్ ఈస్ వాట్ అనేది మీకే తెలుస్తుంది. ఎందుకంటే బీసీల వల్ల ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా, లేదా ఓసీల వల్ల బీసీల వల్ల ఓసీలు నష్టపోయారా అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టుర్రు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. ఓసీల వల్ల బీసీలు నష్టపోయేలా, బీసీల వల్ల ఓసీలు నష్టపోయేలా, ఎవరి వల్ల ఎవరు నష్టపోయారు. ఈ ఉద్యమం అనేది అన్ని సబ్బండ వర్గాలకు సంబంధించి ఉంటాయి. ఇలా ఒకలే ఉండరు, కాపులు ఉంటారు, పద్మశాలీస్ ఉంటారు, దాంతోపాటు అన్ని రకాల కులాలు, బీసీలు అంటే ఒక్కలే రాదు, గౌడులు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. అందరు కలిసి చేసే ఉద్యమం ఇక్కడ. ఎవరి వల్ల ఎవరు మోసపోయిల్లు అనేది కూడా మీరు కామెంట్లో పెట్టరు. బీసీకి సంబంధించి ఓసీల వల్ల నష్టపోయిల్లా, లేదా బీసీల వల్ల ఓసీలు నష్టపోయిల్లా, ఎవరి వల్ల ఎవరు నష్టపోయారు అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్బండ వర్గాలకు సంబంధించి అందరికీ న్యాయం జరగాలి. ఎందుకంటే కేవలం ఇక్కడ బీసీల వల్లనో ఓసీల వల్లనో అనే విషయం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఒకసారి నేను రాజకీయాలలోకి పోయే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. ఒకసారి పోల్ కూడా పెడదాం. ఏంది అంటే పూర్తి స్థాయిలో పోలు పెట్టుర్రు. అక్కడ ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా, ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా, లేకపోతే బీసీల వల్ల ఓసీలు నష్టపోయారా అనేది ఒకసారి మీరు కూడా ఈ కామెంట్లో పోల్ బాక్స్లో ఒకసారి మీరు కూడా పాల్గొనుర్రి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి. బీసీల వల్ల ఓసీలు నష్టపోయారా, ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా అనేది ఒకసారి ఇక్కడ కామెంట్ బాక్స్లో పెట్టు.